హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ఇన్ ట్రెడిషన్. ఇంట్లో కనుక చికెన్ బిర్యానీ చేయమంటే నాకు అంత టైం లేనప్పుడు ఈ విధంగా కుక్కర్లో చేసేస్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా చూసేద్దామా? ముందుగా అయితే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇందులోనే 1 ఇంచీ దాల్చిన చెక్క, 3 మరాఠా మొగ్గలు, 1 అనాస పువ్వు, 2 యాలక్కాయలు, 5 లవంగాలు, 2 బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ సోంపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, 4 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోనే ముందుగానే నేను శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని 500 గ్రాములు అంటే 1/2 కేజీ చికెన్ని వేసుకుంటున్నాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని ఈ చికెన్కి పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా పసుపు ఉప్పు వేయడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేసి మంచిగా ఫ్రై అయ్యి జ్యూసీగా తయారవుతుంది. అయితే వాటర్ అంతా బయటికి వచ్చేసి పూర్తిగా ఇంకేంత వరకు హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోండి. చికెన్ చూసారు కదా, ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. తరువాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేసి ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. అయితే చికెన్ని ఎంత బాగా ఫ్రై చేస్తే బిర్యానీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది కాబట్టి కనీసం ఒక 10 నిమిషాల పాటైనా చికెన్ని ఫ్రై చేయండి. ఈ విధంగా మసాలాలు మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోనే 1/2 కప్పు పెరుగు కూడా వేసేసుకోవాలి. పెరుగు లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి. హై ఫ్లేమ్ మీద పెట్టి వేస్తే పెరుగు అనేది విరిగిపోతుంది. ఈ పెరుగు కూడా మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఈ విధంగా మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయ్యి మనకి కాస్త గ్రేవీ లాగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో నేను 1.5 గ్లాసు నీళ్లు వేస్తున్నాను. అంటే 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకొని ముందుగానే అరగంట సేపు నానబెట్టుకున్నాను. అందుకే 1.5 గ్లాస్ వేసాను. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని హై ఫ్లేమ్ మీదే నీళ్లు తెరల కాగేంత వరకు మరిగించుకోవాలి. నీళ్లు ఈ విధంగా తెరల కాగుతున్నప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అప్పుడు బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడైతే నేను సోనా మసూరి రైస్నే వాడుతున్నాను. మీరు బాస్మతి రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా రైస్ అంతటిని వేసేసాక పైనుంచి కాస్త కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీదే ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ అనేది ఆపేయండి. పూర్తిగా ప్రెషర్ అంతా పోయి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత కుక్కర్ మూత తీస్తే మనకి చికెన్ బిర్యానీ అనేది సెట్ అవుతుంది. ఇక్కడ నేనైతే పూర్తిగా ప్రెషర్ పోయి 10 నిమిషాలు అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. బిర్యానీ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యి పొడి పొడిలా ఆడుతూ వచ్చిందో. ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ చికెన్ బిర్యానీ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.